గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంట్రా కత్తి గరుగ్గా తగులుతుంది? పవర్ పోయింది కదండి. ఎవరికి? కత్తి లాంటి మీకండి. మీలాంటి కత్తికండి. రే తలుపులు, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా? నన్ను లుక్ ఏమంటావా? అవుతూ ఇప్పటికే నీ లుక్కాలో 33 సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి. నేనే లుక్ వేసుకుంటా. నా గడ్డారా? మర్చిపోయానండి. సాయంత్రం వచ్చి పూర్తి చేస్తాను. అప్పటిదాకా ఈ సంప్రస్ రే సాయంత్రం దాకా ఇలాగే ఉండాలా? ఉండక మీకు చేసే పని మాత్రం ఏముందండి? ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా పోయింది కదా. మీకు అంతగా ఓపిక లేకపోతే మీరే చేసుకోండి. మొండికెత్తని. అయినా పెళ్లి చూపులకు పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా? పిల్ల నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని. ఎక్కడికి పెళ్లి చూపులుగా? అడిగి తెచ్చావా? నీ లుక్కు తాగలయ్యా. ఎవరమ్మాయి? మనూరు కాదులే, పొరుగురు. తప్పా తిప్పారా కూతురా? అమ్మో, దాని మీద కూడా లుక్ వేసావా? నీ లుక్ లో నిప్పులు పోయా. నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. నాకు తెలుసులేవా, నీ సన్నూరు మూసుకో. ఏమండే కప్పా తిప్పారావు గారు లిటేనా? చూపులేకండి, ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. రేపు గంగిరెద్దు రే మంచి ఎక్కను. తల్లి నా పిల్ల ఎట్టు తల్లి. అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యా రండి బాబు, రండి రండి, దయచేయండి. లోపల రండి. నమస్కారం. రండి బాబు, కూర్చోండి. అమ్మాయి ఏమండే నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా, ఇద్దరికి సరిపోతుందా? మీరు ఉన్నాడే. అమ్మా అబ్బాయిని చూడమ్మా. నాకు సిగ్గేస్తుంది. వద్దమ్మా, వద్దు, సిగ్గుపడద్దమ్మా. అబ్బా అదేమిటండి, ఆడపిల్లకి సిగ్గే సింగాను కదా, పండేవండి. అది మిగతా ఆడపిల్లల విషయంలో, మా అమ్మాయికి కాదు. పాప నీ పేరేంటి? శోభన. అయ్యో, నాకు శోభనం అని వినిపిస్తుంది ఏంటి? నాన్న నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో, పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న నాకు సిగ్గేస్తుంది. పని చేసుకోండి, పని చేసుకోండి, బాగా వంగి పని చేసుకోండి. ఆడు తమ్మయ్య గాడనా? అవునండి. ఆడు నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను. నీరసం చొక్క అదేరా, ఆడు ఈక్ పాయింట్. అవునండి. విభీషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాతే కదా రావణాసుడు వీక్ అయిపోయాడు. అవును. అంచేత పట్నంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్ శాంతి ఆ అమ్మాయి లుక్కు పడితే పంపలు కూలిపోతాయి, ఉక్కు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఐదులకు చూసాడంటే సంచి ఊడిపోయింది. బాబు ఇంకా సేపు చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, చెత్త సంబంధాలు చూస్తున్నారు. ఈసారి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అవుతుందా? ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదేంటి? అదేంటి అలా పెట్టేశావు? ఎవరు నువ్వు? నా పేరు బ్రేక్ శాంతి. కొత్తగా వచ్చాను. పేరుకి ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ రీసెర్చ్ చేద్దామని. అలా చెప్పు. ఈయన తమ్మయ్య గారు, ప్రెసిడెంట్ గారి ఇల్లు అది అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు. నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి. ఇది కత్తెరనుకోండి. అది కత్తి కాదు, నా చెయ్యి పట్టుకున్నా, నీ చెయ్యి తట్టుకోలేను, వదిలే. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు, నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లుంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనమాట గబ్బు. డబ్బు కాదని గబ్బా, ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు.
అమ్మో ప్యాకెట. అదేమిటండి పేకాట అన్నమాట బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి. అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా, అదే డబ్బు లేదు. నేను ఇస్తానుగా. వస్తే మీది పోతే నాది. మీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. షో! ఓ ఆ. ఆ. ఏమీ అనుకోకండి, మొన్న నీకు గెలిచాను కదా. నేడే చూడండి, ఆలో ఆంధ్రాలో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగో సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి. ఎవరైనా పక్కన పెట్టారని టికెట్లు ఇవ్వను. ఘరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి, నైటీ స్టార్ నగ్మ, వారపాట వాణి విశ్వనాథ్ అందరూ లైన్లో నిలబడాలి. 6 పాటలు, 8 ఫైట్లు. ఛీ! పరమ చెత్తగా ఉంది. ఏమండి మైక్రోలో మాట్లాడండి, బయటను మాట్లాడండి. ఘరానా మూడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిపించిరా కొట్టారు. తప్పక తాగండి. ఘరానా మొగుడు. ఒక టికెట్ ఇచ్చుకోండి. ఐరన్లుక్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపు లుక్ ఈ సినిమా మీద పడిందంటే రెండో ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను. సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం లేదు. ఏంటి 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 గొడవ ఏంటి? చూడండి సార్, టికెట్ ఇవ్వండి. టికెట్ ఇవ్వట్లేదు. మరొక టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు. వీడి లుక్కు గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే. నేను అనుభవమే చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను, వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చేందుకనే వచ్చు కదా. ఇవి ఇచ్చి పంపించు. కర్మ. థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతా. అక్కర్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప చంగాది తీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప. ఈ ఐరన్ లుక్ గడు వచ్చాడు, రీల్ కట్ అయిపోయింది. ఏంట్రా ఏమైంది? రీల్ ముక్కలు ముక్కలు అయింది సార్. కొత్త ప్రింట్ కదరా. సరే రీల్ మార్చు. అతను చిన్న కూడా చేస్తున్నారు. అదిగో బొమ్మ వచ్చింది చూడండి. మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా? నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? లేరా లే, పద అటు పద. అటు పద, పద. నేను రారా. చేశానండి. నన్ను బయటికి రాను పో. ఏమండి? ఇక్కడే ఉండు. యాహూ! నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను. మీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రినే కాను. ఏమయ్యా పంతులు, ప్రపంచం అంతా ఎతికినా మా తలుపులు గాడికి పిల్ల దొరకట్లేదు. అసలు వీడికి పెళ్ళయ్యే యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు. అరే తిలక్కు, ఆ తలుపులు గాడిని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరాలు ఎలా నిప్పులు పోస్తాను చూడు. ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. ఇదిగో శాస్త్రి, దేని మీదనైనా నీ ఐరన్ లుక్కే గానీ నా మ్యారేజ్ లైన్ మీద మాత్రం వేయకో. అసలు నాకు పెళ్లి ఎందుకు కాదు? నీ పెళ్ళానికి పెళ్లి అయిపోయింది కనుక. నాకు పెళ్లి అవ్వకుండా నా పెళ్ళానికి పెళ్లి అవ్వడం ఏంటయ్యా? ఆ తిలక్గాడు పెళ్ళలేదు, అది నీ పెళ్ళమే. ఎవరికా వాడు పెళ్లి చేసుకున్నాక నాకు పెళ్ళం ఏంటే? ఇదిగో ఇది గారి వాడు విన్నాడంటే నిన్ను నన్ను చెప్పించు కొడతాడు. పుట్టించు కొట్టు. ఇదిగో పెళ్లి అనేది 7 జన్మల బంధం. గత 5 జన్మలుగా అమ్మాయి నీ పెళ్ళమే. కానీ ఈ ఒక్క జన్మలోనే అమ్మాయి కాస్త కాలు జారి ముందు పుట్టింది, నువ్వు లేట్ అయ్యావు. గత జన్మలో నువ్వు కోతి, ఆ అమ్మాయి కూడా కోతే. మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చేస్తుండేవారు. అంతకుముందు జన్మలో నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మలో నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ నిజమని రుజువేంటి పంతులు? వస్తానుండు. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, ఫ్రీగా పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను. నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని కళ్ళ పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా తీసుకో. చూసావా? పువ్వు చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా ఈ పువ్వుని చేత పుచ్చుకో. పదా సరే పద. ఆ పువ్వు ముందు పెట్టు. అమ్మమ్మందా? అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా?
ఈ జన్మలోనైనా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పిల్లమై పుడుతుంది. పారణాన్ని గుర్తుపట్టలేదు చూడాలి. చిచ్చే, కుక్క తగలయ్యా. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి అదే 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 అడిగితే ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేష్టలు ఎందుకు? ఇంత కష్టపడ్డా నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్కగాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. చెప్పా అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడ్ వస్తుంది. ఆ! ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదో. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి తొంగి చూస్తున్నావు. ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటూ వచ్చిన దేవదా. పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను తప్పుతాను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది మొహానికి అది భార్య ఏంట్రా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలు కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మనీ పర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టమంటూ పాచేస్తాను రాస్కెల్. ఏమండి ఆయన చెప్పేదంతా నిజమేనా అండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు నువ్వు ఎదురవటం నా బ్యాట్లకు. అది కదయా తలుపు గడి పిల్లలు నీ పిల్లలు ఒకటేనట్టుగా. ఇదిగో 100 చావతుపులు కట్టవా. నేను విన్నది నిజమేనా? ఎవరుగా? ఎవరు చెప్పాడు నీకు? 5 జన్మలుగా నీ పెళ్ళం తలుపులు గడి పెళ్ళం ఒకటేనట్టుగా. ఎవరు చెప్పాడా నీకు? ఈ జన్మలు కూడా నీకెందుకు చావతుపులు కట్టమంటే? పిచ్చగా ఉందా? అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా ఆ మాట్లాడ విషయం కాదు కదా. నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్ లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా. ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా? అసలు నీకు నాకు బుద్ధుందా? లేదు. నాకు బుద్ధుంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా. ఈ విషయం తెలుసా నీకు? నాకు పెచ్చెక్కింది. కూరగాయలతో స్నానం చేస్తా నీకు. నాకు పెచ్చెక్కింది. నేను భరతనాట్యం చేస్తున్నాను. నాకు కూచిపూడి కూడా అవ్వచ్చు. నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఆహాహా ఓహోహో. అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు. ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులు అరిగేదాకా ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మయ్యగాడు ఎక్కడున్నాడో కాబట్టలేదయా. ముందు బాబు వాడికి 30,000 రూపాయలు అప్పించాను. 4 రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాలు చేతులు ఎరగొడతాను. ఆడు ప్యాకాడికి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. క్షమించండి. పర్లేదు. ముందా తలిపేసాయి. అప్పులాలకు మొహం చూపించలేక కప్పలాగా ఎంతుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్ లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పులాలు మొహాన్ని కొట్టేవాడిని. ముష్టిది 2 ఎకరాలు అమ్మేసేవాడిని. నాకుంటే నేను అమ్మేసేవాడిని. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు నాయన. అందుకే అమ్మాయి ఆహా, అప్పుడే కళ్ళకు గంతలు కట్టుకుని పేకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు. వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లంత అవుతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా ఏమైంది? ఇదేమిటి ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు పాపం పేకాట్లో 6 లక్షలకు పైగా మునిగిపోయారు. మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు? తమ్మేక? మా ఊరు మాకు కావాల్సినాడు. ఒరే సర్వమంగళం ఒక 50,000 ఇవ్వరా. 50,000? ఏం చాలదా? అమ్మో నాకొద్దు. ఏ తీసుకుంటే తీర్చడం కదా. నీకు ఆస్తి ఉంది కదా. నాకు ఎక్కడిది? వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు? ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా? తమ్ముడిని అమాయకుని చేసి అన్న మొత్తం ఆస్తి కాదేశాడు అన్నమాట. చూడు, ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి. మంచి రేట్ చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను. ధైర్యంగా ఉండు. ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. ఏమండి జరిగిందేదో జరిగిపోయింది. మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సోసు బ్రదరు దా. నేను నీకు సవతి పడుతున్నా. నిన్ను చంపేస్తాను. బయట నిన్ను ఏమండి? నిన్ను
మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, ఆయనే అనొద్దు. ఏంటి ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్, ఆయన ఎక్స్ అయితే నేను జడ్డా? మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్, అరే నీ పొద్దుగా కత్తుంటేవరా, దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఒరే నీకు దండం పెడతాను రా. సౌతి బ్రదర్ 10 సార్లు పిలవకురా, పై ప్రాణాలు పైన పోయేటట్టున్నారా, నీకు దండం పెడతాను రే. సరే బెదరు, నువ్వేమన్నా అనాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమీ అన. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో, అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు? అవును, పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువ ఉంది. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన, అలాగే 2 అడుగులు అయి చాలు. ఏమండి? వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్లకొస్తా. కోస్తా నీ పీక కోస్తా. చూస్తానంటే నువ్వు పద లోపలికి, నేను తప్పుతా నిన్ను అసలు, నువ్వు పద. ఒరే దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తలే సౌజ్ బెదరు. నిన్ను చంపుతా, నిన్ను చంపి పాత ఏంటి బాధపడుతున్నావంటే? ఏమండి, 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే ఎక్స్ గారు. ఎక్స్ అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని, వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా, పద. ఏమంటే తిలక్ గారు, తొందరగా వస్తారా? ఈవేళ శివరాత్రి కంటిన్యూస్ షోస్ వేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో, నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోండని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది. నా కొడుకు పుట్టబోతున్నాడు. ఎలా? చిరగ్గాడి పెళ్ళం గర్భవతయింది కదా. ఆహా, అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న. నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా. వద్దు నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా దేవుడా, అర్చన చేయండి. నాకు అర్చన చేయండి. నక్షత్రం? రోహిణి. నాది రోహిణియే. పేరు? పారు. భర్త పేరు? తిలక్. తిలక్. అవును బెదరు, ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్యే, నేను పరాయి మగాన్ని. ఆమె గర్భవతి అయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు. మీ ఆవిడ పన్నంటి బిడ్డను కనాలి, మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మాకు మంచి జరిగింది. థ్యాంక్స్ రా అన్నయ్య. అసలు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు. 7 జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే. అమ్మో అయ్యబాయ్, అయ్యో వచ్చేదండి అయ్యబాయ్, అమ్మో అయ్యబాయ్, అమ్మో అయ్యబాయ్,